కలలోన ఇలలోన కాన్పించుచున్నావు, మదిలోన గదిలోన కొలువు తీరున్నావు. ప్రేమ భావ కుసుమమాల నీ కర్పింతు, ముగ్ధమోహన ప్రియతమా మెహరు బాబా. జై బాబా జై బాబా జై బాబా 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 మెహరు బాబా. జై బాబా జై బాబా. అవ్యయ మోక్షం వను
పతాకం అవతార పతాకం ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం అవతార పతాకం ఎల్లకాలములు మీతో ఏకమై ఉన్నానని ఎల్లకాలములు మీతో ఏకమై ఉన్నానని అందరిపై ప్రేమ మీరా అవతరించి వచ్చానని ఎవరి మెహర్ బాబా ఎంతందగాడు ఎంతందగాడు ఎవరి మెహర్ బాబా ఎంతందగాడు ఎంతందగాడు అవని ఈతని సాటి అందగాడున్నాడ అవని ఈతని సాటి అందగాడున్నాడ ఎవరి మెహర్ బాబా ఎంతందగాడు ఎంతందగాడు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు బాబా దగ్గరికి వచ్చి వర్షాలు రాక పంటలకి త్రాగే నీటికి ఇబ్బంది కలుగుచున్నదని బాబాని వేడుకొనగా బాబా వారిని ఓదార్చి పంపి నవంబర్ 10వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో బాబా మండలితో హారతి చేసి ఒక గొయ్యి త్రవ్వి అందులో అగ్నిని ప్రజ్వలింపచేశారు. ఆ సమయంలో ఆకాశం చాలా నిర్మలంగా ఉండి ఎక్కడా వర్షపు ఛాయలు కనపడలేదు. కాని 1 గంట తర్వాత భారీ వర్షం పడటం మొదలుపెట్టి రమారమి 15 గంటల వరకు కొనసాగి రైతుల నీటి సమస్య తీరింది. బాబా సమక్షంలో మరికొన్ని సందర్భములలో ధుని వెలిగించటం జరిగింది. మెహరాబాద్లో ప్రతి నెల 12వ తారీఖున సాయంత్రం 7 గంటలకు మరియు జనవరి 31వ తేదీన ఉదయం 7 గంటలకు వెలిగిస్తారు. మెహరాబాద్లో జరిగే సహవాస కార్యక్రమాల్లో బాబా ధుని వెలిగించి స్వయంగా తనక్కడ కూర్చుని ధునిలో వేసే సమిధల ద్వారా ప్రేమికులు తమను వేధించే కోరికను గాని బలహీనతను గాని వదులుకోమని బాబా ఆదేశించారు. అలా కనుక చేస్తే తన సహాయం ఉంటుందని బాబా అన్నారు. మగవారలే ప్రేమ మత్తులో పడుతుందా మగువలు ఇంకెంత రాగమయులవుతారు. ఎవరి మెహర్ బాబా ఎంతందగాడు ఎంతందగాడు.
పరమ కలిమి కలుగ ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగ ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా సగుణ రూప పరమాత్ముడు సజీవావతార మెహర్ సగుణ రూప పరమాత్ముడు సజీవావతార మెహర్ చండ భాను కిరణ తేజుడు అందనుండ దిగులదేల ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగ ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా మమకారములనగించును మది ఆశల హరించును మమకారములనగించును మది ఆశల హరించును అహమును దహించి శాంతి ఆనందము కలిగించును ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగ ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ అందలేదా ఆరాధన చాలదా పరిశోధన బావా బావా బాబా మెహర్ బాబా ఆలకించవా ఆవేదన చిత్తమిల్తో చెదురుతున్నది సత్తువంతా సడలుతున్నది చిత్తమిల్తో చెదురుతున్నది సత్తువంతా సడలుతున్నది చిత్తు చేయగా మత్తులెన్నో శక్తి చూపగా పొంచి ఉన్నవి శక్తి చూపగా పొంచి ఉన్నవి బాబా మెహర్ బాబా ఆలకించవా ఆవేదన మౌన భాషణమర్థమెరుగక ప్రేమ సారము పొందలేక మౌన భాషణమర్థమెరుగక ప్రేమ సారము పొందలేక మానవతనే దరికి రాక మురికి కూపము ముంచుతున్నది మురికి కూపము ముంచుతున్నది బాబా మెహర్ బాబా ఆలకించ
ఆలకించవా ఆవేదన. జీవనాటక సూత్రధారిగా మంచు బిందుల పాత్రధారిగా జీవనాటక సూత్రధారిగా మంచు బిందుల పాత్రధారిగా మసలుతుంటే కుములుతుంటే చేదుకోవా నన్నాదుకోవా చేదుకోవా నన్నాదుకోవా. బాబా మెహర్ బాబా ఆలకించవా ఆవేదన. అందలేదా ఆరాధన చాలదా పరిశోధన. బాబా 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 మెహర్ బాబా ఆలకించవా ఆవేదన. బాబా మెహర్ బాబా ఆలకించవా ఆవేదన. ఏమని కీర్తింతురా నా సామి, ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నిన్ను తీయింతురా నా సామి, ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నిన్ను తీయింతురా నా సామి, ఏమని కీర్తింతురా. ఏమని కీర్తింతు ఎంత నిన్ను తీయింతు, ఏమని కీర్తింతు ఎంత నిన్ను తీయింతు, దేవాది దేవా నీ దివ్య వైభవము, ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నిన్ను తీయింతురా నా సామి, ఏమని కీర్తింతురా. ఎన్నడెరుగని నీపై ఏలను మమకారం, ఏలను నాపైన ఎనలేని అనురాగం. ఎన్నడెరుగని నీపై ఏలను మమకారం, ఏలను నాపైన ఎనలేని అనురాగం. మూగవానిగా నుండి మూలమెరిగించావు, జగతిలో నీకెవరు సాటి లేరన్నావు. ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నిన్ను తీయింతురా నా సామి, ఏమని కీర్తింతురా. ధరలో జీవులకెల్లా పరమాత్మను అనంత శాశ్వత అస్తిత్వం నిరాకార నిర్గుణత్వంలో సత్యము అని, భగవంతుడని
సగుణ సాకారత్వంలో మూర్తీభవించినప్పుడు అవతార పురుషుడు అనియు వ్యవహరింపబడుతోంది. అట్టి సత్యము లేక భగవంతుడు సృష్టి పరిణామ రూపాలలో అంత్యరూపమైన మానవునిగా బహిర్ముఖమై మానవ రూపంలో లక్షలాది పునర్జన్మల ద్వారా ద్వంద్వానుభవాలను పొందుతూ ఆ మానవ రూపమునందే అంతర్ముఖుడై భగవంతుడవుతున్నాడు. ఇలా మానవుడు చివరకు తన అనంత స్థితియందు ఎరుక కలిగినవాడై పరిపూర్ణుడైన భగవంతుడవుతున్నాడు. భగవంతుడు అవతరించు కాలప్రమాణం 1400 సంవత్సరాలకు మించకుండా 700 సంవత్సరాలకు తగ్గకుండా ఉంటుంది. ఈ కాల ప్రమాణాన్ని అవతార యుగం అని అంటారు. ఈ అవతార యుగం పూర్తి అవుతున్నప్పుడు ఆ కాలంలో ఉన్న పంచ సద్గురువుల పిలుపు మేరకు భగవంతుడు భూలోకంలో అవతరిస్తాడు. ప్రతి అవతార యుగంలోనూ ఇలాగే జరుగుతుంది. ఇంతకుముందు అవతార యుగాలలో ఆ నిరాకారుడు జొరాస్టర్, రాముడు, కృష్ణుడు, మొహమ్మద్, క్రీస్తు, బుద్ధుడిగా అవతరించాడు. ప్రస్తుత అవతార యుగంలో ఆ కాలంలో ఉన్న పంచ సద్గురువులైన బాబాజాన్, సాయిబాబా, ఉపాసిని మహారాజ్, నారాయణ్ మహారాజ్, తాజుద్దీన్ బాబా పిలుపుతో ఆ సనాతనుడే ఈ యుగంలో మెహర్ బాబాగా అవతరించాడు. ప్రతి హృదయం నా దేవాలయం, నా మందిరం. హృదయంలో ఉన్న భగవంతుని పొందడం కోసమే ఇంత సాధన, ఇంత ఆరాధన, ఇంత తాపత్రయం ఉన్నది. ఇక్కడనే ఆయన రాజమల్లయ్య గారు రాశారు పద్యంలో, ఈ చోట వెతుకుతూ ఉన్నాం, అందుకని దొరకక ఇన్ని జన్మలు ఎత్తి నానా అవస్థలు పడుతూ ఉన్నాం మనం. అంతేకాదు, స్వయంగా ఆయన వచ్చి ఒక రూపంతో, ఒక నామంతో మన మధ్యకు వచ్చి, నేను వచ్చాను ఆయన రండి, మీకు నాకు ఎన్నో యుగాల నుంచి సంబంధం ఉంది, మీకోసమే నేను వస్తూ ఉంటాను, నాకు పని లేదు రావడానికి, మీకోసమే వస్తూ ఉంటాను రండి అని ఆయన ఎప్పుడు వచ్చినా అందరికీ పిలుపు ఇస్తే ఈ చెవులు విని ఈ చెవులు వదిలిపెడుతూ ఉంటామట. అందుకని శాస్త్రి గారు ఒక పాటలో అన్నారు, బదిరిలో మేము నీ మాట వినబడదు, ప్రపంచంలో ఎన్ని వినబడతాయి కానీ నీ మాట వినబడదు. అందుకని నీ మాటకు సత్యానికి బదులులో మామూలు చెవులు వినబడతాయి బాగానే, ఏదన్నా అడిగితే అంటాడు, వినబడినట్టు, తెలియనట్టు, అర్థం కానట్టు. వాడిని తిడితే వాడు అంటాడు, అంటే అర్థమవుతుంది వెంటనే. అంటే మనకు చెవులకి మనకు మన అలా వినబడటానికి కారణం ఏంటి అంటే, నేను అనేది అంత ప్రతి వాళ్ళలో కూడా నేను అనేది అంత చాలా దృఢంగా, అంత చాలా గట్టిగా ఉందన్నమాట. అందుకని మనకు ఆయన మాట వినబడదు. ఆయన వచ్చి నేను వచ్చాను నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఆయన. అది వినబడదు. అది వినబడితే మన అదృష్టమే. అయితే ఈరోజు మరి మంచిర్యాలలో ఇంతమంది, ఇన్ని వేల జనాల్లో ఇంతమంది మాత్రమే ఉన్నామంటే కొంత వినబడింది అన్నమాట వీళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత వినబడింది, చాలా కొద్ది మందికే ఉంటుంది. అందుకని బాబా అన్నారు, నేను ఎప్పుడూ ప్రపంచం యావత్ సృష్టి కోసం వస్తూ ఉంటాను, అందరి కోసం వస్తాను, ఒకళ్ళ కోసం కాదు, కొద్ది మంది కోసం కాదు. కానీ నేను వచ్చినటువంటి నా మాటను నా మీద విశ్వాసంతో నమ్మి నా దగ్గరికి వచ్చే భాగ్యం మాత్రం కొద్ది మందికి. నేను వచ్చేది అందరి కోసం, నేను ఇచ్చే పిలుపు అందరి కోసం. ఇప్పుడు ఏదైనా కొత్తగా ప్రోడక్ట్ చేశాడు అనుకోండి ఎవడైనా, వాడికి అందరూ వచ్చి కొనాలని ఉంటుంది, వాడు పెద్ద ప్రచారం చేస్తాడు, అందరు ఇంటింటికి పోయి చెప్తాడు. అలాగే ఆయన భగవంతుడు కాబట్టి మన దైన్యాన్ని చూసి ఆయన రండి నా దగ్గరికి రండి అని అందరికీ పిలుపునిస్తాడు. కానీ వాళ్ళలాగా ఇందాక ఆయన చెప్పాడు ప్రచారము ప్రసారం, వాళ్ళలాగా కమర్షియల్ ప్రోడక్ట్ కోసం, ఎందుకంటే వాడికి అమ్ముడు వాళ్ళు డబ్బు రావాలి. ఈయనకు బాబా అన్నాడు, నాకు తొందర లేదు, నేను మీరు ఎన్నడూ వచ్చినా అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నా అనంతత్వంలో సమయం లేదు, సమయం కోసం నేను ప్రాకులాడను. మీరు ఇవాళ వస్తారా రేపు వస్తారా అనే దాని గురించి నాకు తొందర లేదు. ఇప్పుడే నేను వచ్చినప్పుడే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జనాలు వచ్చి అవతార్ మెహర్ బాబాకి జై
ఎందుకంటే నాకు అందరి హృదయంలో ఉండే ప్రేమ, భగవంతుడి కోసం ఉండే తపన కనబడుతూనే ఉంటుంది. మనం అద్దం ముందు నిలబడితే ఎంత అవుతున్నా మన మొహం మీద ఏముందో, ఏ కళ ఉందో, ఏ రూపం ఉందో అది కనబడుతూనే ఉంటుంది. మనం ఎలా ఉన్నామో అలాగే కనబడుతుంది. అర్థం ఏం చేయదు బాబు, మన రూపమే చూపిస్తుంది. దాని ముందు నిలబడితే ఎలా ఉంటుందో, భగవంతుడు ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక పెద్ద అద్దం లాంటి వాడు. ఆయన ముందు వెళ్ళగానే అదంతా శుభ్రంగా కనబడుతుంది ఆయన. అందుకని అర్థం ఆయన. అందుకని మీ రూపాన్ని నాలో చూసుకొని ఆయన ఈ చూసుకునే బయటికి చూసుకొని బాగా చాలా బాగున్నాను నేను పౌడర్ ఇది రాసుకొని బాగున్నానని బయట అర్థం ముందు నిలబడి సంతోషపడవచ్చు కాదు. లోపల ఉండే రూపం ఇంకా చాలా దుర్భరంగా ఉంది. అది కనబడితే చాలా మీరు అసహ్యపడతారు, మిమ్మల్ని చూసి మీరే అసహ్యపడతారు. ఆ రూపాన్ని నేను చూపించగలను. అందుకే ఆయన స్కేల్. ఈ ప్రపంచంలో ఉండే భగవంతుని మీద ఏమాత్రమైన ప్రేమ కానీ, భక్తి కానీ, తపన కానీ ఉండే వాళ్ళకి వాళ్ళ అసలైన స్వరూపము, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు అని చూపించే స్కేల్ అట ఆయన. అందుకని భగవంతుడు మళ్ళీ మన మధ్యకు రావడానికి కారణం మన అసలు రూపం ఏదో ఆయన చూపించగలరు, చూపిస్తాడు. అందుకని రమ్మని పిలుస్తున్నాడు. భయపడతాం మరి. అసలు రూపం ఎవరికి కావాలి? అసలు రూపం కనపడకూడదు. అసలు రూపం మీద అందమైనటువంటి ఏదో గుడ్డ కప్పి దాని ఆ ఖండం కనపడాలి, కానీ అసలు రూపం కనపడకూడదు మనకి ప్రపంచంలో ఈ రోజులో ప్రత్యేకంగా. ఎందుకంటే అన్ని లోపల దాచుకుంటాము, బయటికి మాత్రం అందరిలో చాలా మంచివాడు, ఎంత మంచివాడు అని పేరు తెచ్చుకోవాలనేటువంటి. బాబా ఏమన్నారంటే భగవంతుడు ఎంత పాపినైనా క్షమిస్తాడు, ఎవరినైనా క్షమిస్తాడు, కానీ కపటిని మాత్రం క్షమించాడు. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటిగా నువ్వు షో పుటప్ చేసి అందరి మధ్య నేను ఇంతవాడిని అంతవాడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే మటుకు భగవంతుడు కూడా క్షమించాడు. ఒకసారి మెహర్ బాబా దగ్గరికి కలకత్తా నుంచి ఒక జడ్జి గారు వచ్చారు. ఆయన రావటమే లేట్గా వచ్చారు. బాబా అడిగాడు, నువ్వు కోర్టు కూడా ఇలాగే లేట్గా వెళ్తావా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, లేదు బాబా ఇవాళ ఇలా అలా జరిగింది. వాళ్ళేదులే, నువ్వు ఏం చేస్తావు జడ్జిగా అని అడిగాడు. ఆయన అన్నాడు, నా ముందుకు వచ్చిన సాక్ష్యాలన్నీ పరిశీలిస్తాను, తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తాను, చేయని వాడిని వదిలేస్తాను, వీడు తప్పు చేయలేదు అని. నేను నిత్యం చేసే పని అది. నేను అలాగే అందరినీ ఎవరెవరు ఏం చేశారు అనే చిట్టా అంతా నేనంతా పరిశీలించి వారికి నువ్వు చేసినట్టుగానే నిర్ణయం చేస్తాను. కానీ ఒకటే తేడా నీకు నాకు, నువ్వేమో తప్పు చేసిన వాడిని శిక్షిస్తావు, వాడిని వదిలిపెట్టే అధికారం నీకు లేదు, జడ్జికి లేదు. ఏ జడ్జి కూడా ఎవరికి ఎంత శిక్ష వేయాలో కూడా శిక్షా స్మృతి చెబుతుంది, ఇండియన్ పీనల్ కోడ్ చెబుతుంది. ఈ నేరానికి ఇంత శిక్ష, ఈ నేరానికి ఇంత శిక్ష అని చెప్తుంది. దాంట్లో ఉన్న అతి తక్కువ స్థాయి శిక్ష కంటే తక్కువ వేసే అధికారం జడ్జికి కూడా లేదు. కానీ బాబా అన్నాడు, నేను తప్పు చేసిన వాడిని కూడా వదిలి పెడతాను, నాకు అలాంటి క్షమాగుణం ఉంది, దయాగుణం ఉంది. ఈ సందర్భంగా ఒక కథ కూడా చెప్పారు. మనకు ముస్లిం వాళ్ళ ఇస్లాం మతంలో అక్కడ పునర్జన్మ అనే దాన్ని కొంచెం మరుగున పెట్టబడింది. ఎన్నో శరీరాలను వేసుకొని కూడా లోపల అలాగే ఉంటుంది కాబట్టి మనసుకు పునర్జన్మ ఈ రూపాన్ని దాల్చడం ఉంది, కానీ ఈ రూపం కాదు. ఆ మనస్సు నుంచి లెక్క పెట్టినట్టయితే మనసు ఒకేసారి పుడుతుంది, ఒకేసారి మరణిస్తుంది. కాబట్టి ఆ సందర్భంగా మనస్సుకు ఒకేసారి పుట్టుక, ఒకేసారి మరణం ఉంది కాబట్టి దానికి పునర్జన్మ లేదు అనే సిద్ధాంతాన్ని ఆర్య సమాజ వాళ్ళు చెప్పారు. అలాగే ఇస్లాంలో కూడా అలాగే ఉంది. కొత్తగా వస్తున్నారు చిత్రగుప్తుడు లాగా అక్కడ అన్ని వాళ్ళన్నీ చదివి వినిపిస్తే వాళ్ళకి ఏమేమి శిక్షణ ఏం చేయాలో చదివి వినిపిస్తున్నాడు. దాంట్లో చాలా పాపాలు చేసిన వాడు ఒకడు వచ్చాడు. వాడు వచ్చి నిలబడగానే మిగిలిన వాళ్ళందరూ తల వంచుకొని ఏ నిర్ణయం చెప్తా ఆ నిర్ణయం మీరు వెళ్ళిపోతున్నారు. కానీ వీడు మాత్రం దాంట్లో కూడా కొంచెం తన తెలివిని ఉపయోగించి పాపి అయినా కూడా భగవంతుడి ముందు లేచి నిలబడి, ఓ భగవంతుడా, నువ్వు శిక్ష విధించే ముందు, తీర్పు ఇచ్చే ముందు నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వు. అంటే మనకు ఆయన చేసే ముందు కూడా వాడి ఆఖరి కోరికలు వినాలని ఒక న్యాయ శాస్త్రంలో కూడా ఉందన్నమాట. అలాగే ఈయన భగవంతుడిని అడిగాడు, ఓ భగవంతుడా, నేను ఒకటి అడగాలనుంది, నా ప్రశ్నను విని దానికి ముందు సమాధానం చెప్పిన తర్వాత మీ తీర్పు చెప్పండి అన్నాడు. భగవంతుడు అన్నాడు, ఓహో వీడెవడో కొంచెం తెలివివంతుడు ఉన్నట్టున్నాడు, సరే అడుగుమన్నాడు. అయితే నీ రెండు గుణాలలో ధర్మగుణము, దయాగుణం గొప్పదా?
లేకపోతే ఈ న్యాయ నిర్ణయం చేసే ధర్మగుణం గొప్పదా? ఈ రెండింటిలో ఏది గొప్పది చెప్తున్నారు? ఇప్పుడు భగవంతుడు అనుకున్నాడు, ఓహో వీడు నాకు బాగానే పెట్టాడు, ఇప్పుడు నేను దయాగుణం గొప్పదన్నాను అనుకున్నాను, క్షమించండి. లేదు ధర్మగుణం గొప్పది, న్యాయ నిర్ణయమే గొప్పది అన్నాడు అనుకోండి, ఇంకా దయాగుణం ఎందుకు, అది గొప్పదని చెప్పుకోవడం ఎందుకు, పెద్ద దయా అని చెప్పుకోవడం ఎందుకు, నువ్వు క్షమించలేనప్పుడు ఆ దయాగుణం ఎందుకు అని అడుగుతాడు. రెండు వైపులైనా ఇది సంక్లిష్టంగానే ఉంది, వీడెవడు బాగానే చేశాడు, కానీ అది హృదయపూర్వకంగా అడిగాడు. అడిగి వెంటనే భగవంతుడు అన్నాడు, నా దయాగుణమే గొప్పది, న్యాయ నిర్ణయానికంటే కూడా నా క్షమాగుణం దయాగుణం గొప్పది అన్నాడు. ఆయన అన్నాడు, ప్రభు నేను చాలా పాపాలు చేశాను, మీ దయాగుణం గొప్పది కాబట్టి మీ న్యాయ నిర్ణయం పక్కకు పెట్టి దయాగుణం ద్వారా నన్ను క్షమించండి. ప్రయోజనకారిగా చేసుకోవాలంటే మన దగ్గర కూడా దాని యొక్క అర్హత ఉండాలి. అలా బాబా ఆ జడ్జి గారికి చెప్పి, నేను నా యొక్క నువ్వు చేసినట్టుగానే చేసినా కూడా నేను అందరినీ క్షమిస్తాను. మరి భగవంతుడు క్షమించకపోతే ఈరోజు ప్రపంచం ఒక్క క్షణం కూడా నిలవదు. ఈరోజు అన్నీ ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నడూ లేనంత సంపద ఉంది, ఎన్నడూ లేనంత మనకు శాస్త్ర సాంకేతిక జ్ఞానం కల్పించినటువంటి సౌకర్యం ఉంది. బటన్ నొక్కితే అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే తెల్లవారు అమెరికాలో ఉంటారు. మరి ఆ రోజు ఒక 50 ఏళ్ల క్రితం కాశీకి వెళ్ళాలంటే నడిచిపోవాల్సి వచ్చేది. వాళ్ళు అప్పటికి వాళ్ళకి సరి అయిన సౌకర్యం కూడా లేదు. ఈ రోజున బటన్ నొక్కితే అన్నీ జరిగిపోతాయి. ఇట్లా ఇక్కడ కూర్చొని కూడా ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో చూడగలిగినటువంటి సౌకర్యాలు వచ్చాయి. కంప్యూటర్, ఆన్లైన్ వెబ్ కెమెరా పెట్టుకొని చూస్తే అక్కడ ఉండే వాళ్ళతోని ముఖాముఖి మాట్లాడటం, ముఖాముఖి జరిగేది అని చూసుకోవడం జరిగింది. ఇంత మనిషికి సంపన్నత సౌకర్యం ఉన్నప్పుడు మనిషి ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత సంతృప్తిగా ఉండాలి. మరి ఎలా ఉన్నాడు మనిషి ఈరోజు? ఇంట్లోనే మర్డర్లు జరిగిపోతున్నాయి, వెంటాడి మర్డర్లు జరిగిపోతున్నాయి. ఇక ఇదేమో భౌతికంగా, మానసికంగా మనకు కావలసిన వాళ్ళందరినీ చిత్రవద చేయటం అనేది ఇక మనం చెప్పక్కర్లేదు ఈ రోజుల్లో. ఈ రెండింటి వల్ల మనిషి ఇన్ని ఉన్నా కూడా సంతోషంగా లేడు, సంతృప్తిగా లేడు, శాంతి లోపించింది. అయితే ఏం చేయాలి మరి? ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అసలైనది మనిషికి కావాల్సిన సంతోషం లేదు. ఆ రోజుల్లో మనకు మహాభారత కాలంలో కూడా కౌరవులు పాండవులను ఏదో రకంగా బయటికి పంపించారు, దక్క ఇంట్లో పెట్టారు, అజ్ఞాతవాసం పంపించారు. వీళ్ళేమో సింహాసనం మీద కూర్చున్నారు. అయితే చాలా హాయిగా భిక్షాటనం చేసినా, కూర్చున్నా, తినటానికి ఉన్నా లేకున్నా చాలా ఆనందంగా ఉండి వాళ్ళు కృష్ణుని అడిగారట, ఈ సంతోషం దీంట్లోనే మాకు సంతృప్తి ఉంది, సంతోషం ఉంది, మాకు ఈ కష్టాలను ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు, ఇలాగానే వెనకాల ఉన్నాను, అందుకని మాకు ఇదే ఆనందంగా ఉంది అని వాళ్ళేమో సంతోషంగా ఉన్నారు. అడవుల్లో ఉన్నా ఏమున్నా లేకున్నా. ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నారు, వాళ్ళనేమో ఈ సింహాసనం నుంచి ఎప్పుడు బయటికి తరిమేస్తారో అది వాళ్ళు. సింహాసనం మీద కూర్చున్న వాడి సంగతి ఏమో అలా ఉంది, వాడికి సుఖం లేదు, శాంతి లేదు. బయట అడవుల్లో ఉండేవాడికేమో ఎప్పుడూ నిరంతరం సంతోషం ఉంది. ఎట్లా ఉంది ఇది మనస్సులో ఉంది, బయట లేదు, బయట ఉండే సంపదలో లేదు, బయట ఉన్నటువంటి దాంట్లో ఈ సంతోషం లేదు. ఇది ఎందుకు? ఆయన లోపల ఉన్నాడు. హృదయం నా మందిరం అంటే అక్కడ. ఎందుకు? వాళ్ళకి ఎందుకు సంతోషం ఉంది? ఏ క్షణమైనా ఏ కష్టం వచ్చినా ఎలా ఉన్నా ఆయన పిలిచారు. ఆయన ఎక్కడి నుంచి పిలిచారు? ఇక్కడి నుంచి పిలిచారు. కాబట్టి ఇక్కడే ఉన్నాడు కాబట్టి వెంటనే హాజరాయన. దీంట్లో ఒక చమత్కారం కూడా చెప్పారు ఈ మధ్యన. కృష్ణుడు రావటం లేట్ అయిందట. అప్పటికే సభలో అటు ఇటు తిరిగింది, ఇటు తిరిగింది, వాడు చీరబట్టి లాగుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన వచ్చి చీరలు ఇచ్చిన తర్వాత ఆఖరికి ప్రశాంతంగా ఉన్నప్పుడు అడిగిందట కృష్ణ, వాళ్ళతో నాకు ఎట్లాగో రక్షణ లేదు, నీతోనే రక్షణ అని నిన్ను పిలిచానే, నువ్వు వచ్చావు బాగానే ఉంది, కానీ ఎందుకంటే లేట్ చేసావయ్యా నువ్వు? నేను పిలవగానే వెంటనే రావచ్చు కదా నువ్వు అంటే, అదేనమ్మా నువ్వు పిలవటంలో కొంచెం పొరపాటు చేసావు, ద్వారకావాస అన్నావు, నువ్వు అదే హృదయవాస అని ఉంటే వెంటనే ప్రత్యక్షం అయ్యేవాడిని. నువ్వు ద్వారకావాస అని పిలవటంతో ద్వారక నుంచి రావడానికి లేట్ అయింది కదా, అన్ని మైళ్ళ దూరం నుంచి రావాలి కదా హస్తినాపురానికి అందరికి. అలాగా ఆయన మనం లోపలే ఉన్న, మన హృదయంలోనే ఉన్న
ఆ నమ్మకం మనకు ఎలా ఉంటుందంటే ఎక్కడో ఉన్నాడని నమ్మకం, మెహరాబాద్లో ఉన్నాడని నమ్మకం. మనకి మెహరాబాద్లో లేడు, ఇక్కడే ఉన్నాడు, మీ అందరి హృదయాల్లో ఉన్నాను. అందుకని ఆయన్ను పిలవటంలో కూడా మనకి అంత పిలిచే అంత విశ్వాసంలో ఇక్కడే ఉన్నాడని చెప్పుకున్నా కూడా ఇక్కడే ఉన్నాడని ఆ సమయానికి అలా గుర్తురారు. అందుకని ఆయన మన మధ్యకు వచ్చి మనం దగ్గరికి రమ్మని పిలిచి ఆయన చేసే పని ఏమిటి అంటే, ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా మనకు సుఖము శాంతి సంతోషం లేని కారణం ఏమిటి? ఇటువంటి స్వార్థం నిండిపోయి ఉంది. ఆ స్వార్థం వల్ల మనం ఎప్పుడు కూడా ఈ జీవి యొక్క ప్రయాణం ఏమిటి? ఆధ్యాత్మిక ప్రయాణం అంటే పరిమితత్వం నుంచి అనంతత్వానికి ప్రయాణము. మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు మన లోపల అనంతుడైనటువంటి భగవంతుడు నిండి ఉన్నా మన యొక్క స్వార్థము అహంకారము అనేవి చాలా కఠినమైనటువంటి దుర్భేద్యమైనటువంటి గూడును కట్టి ఆ గూడులో ఆయనను దాచి మనం ఇంకా ఇంకా కుంచుకుపోయి భూపస్థ మండూకంలాగా ఇంకా పరిమితమై కావలసిన వాళ్ళను కూడా సరిగ్గా మనం వాళ్ళను ప్రేమతో చూడలేక, బయటికి ప్రేమ అనిపిస్తుంది, లోపలికి మాత్రం ఏదో ఒకటి చాట్ అయితే చాలు, ఏదో చెప్పటం, ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం, ఇలాంటి ఇది భవరోగం. అది ఆయన భవరోగానికి వైద్యుడు. ఈ భవరోగం వల్ల అన్నీ ఉన్నా సుఖం లేదు, సంతోషం లేదు. ఈ భవరోగం వల్లనే అనంతత్వానికి పోవటానికి మనం ఇన్ని జన్మలెత్తి ప్రయాణం చేస్తూ ఉన్నా ఇక్కడే ఇంకా కొంచెంచుకుపోయి దీంట్లోనే ఉండాలని ప్రయత్నంలో మనం ఉండిపోవటం వల్ల ఆయన ఆ విషయాన్ని మరీ గుర్తు చేసి ఈ మనకు పరిమితంగా ఉండి భగవంతుడికి దూరం అయ్యే పరిస్థితి నుంచి దూరం చేయటానికి ఆయన మన మధ్యకు వస్తూ ఉంటాడు. ఆయన అందుకే భవరోగ వైద్యుడు. ఈ భవరోగం ఏంటంటే కనబడదు, ఈ రోగం ఎక్కడా కనబడదు. మరి ఇన్ని ఉండి స్వర్గం కంటే కూడా ఎన్నో రెట్లు అధికమైనటువంటి సుఖ శాంతులతో విలసిల్లవలసిన ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఎందుకింత ఈర్ష ద్వేషాలు? ఎందుకింత స్వార్థం? ఎందుకింత హింస చెలరేగిపోయి మనిషికి మనిషే శత్రువై ఎందుకు ఉన్నాడు ఇవాళ అంటే ఈ భవరోగం బాగా ప్రబలిపోయింది. నాకు దీనికి అంతమే లేదా, ఎంత వేసినా అడుగులేని గుమిలాగా ఎంత వేసినా ఇంకా నాకే కావాలి. అందుకని బాబా ఏమన్నా అంటే ఈ భవరోగానికి ఉన్నది ఒకటే ఒక మందు, ఆ మందు నా దగ్గరే ఉంది, ఇంకెక్కడా దొరకదు. బాహ్య రోగానికంటే డాక్టర్లు ఉన్నారు, చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు ఉన్నాయి, అక్కడ దొరుకుతాయి శరీరానికి మందు. కానీ లోపల ఉన్న దీనికి భవరోగానికి మందు ఎక్కడా దొరకదు. అది ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా మాత్రమే పొందాలి. అందుకని ఆయన మన మధ్యకు వస్తూ ఉంటాడు. మనం అడిగినా అడగకపోయినా ఎవరికి ఎంత పాళ్ళలో ఎన్ని పాళ్లలో ఈ మందు ఇవ్వాలో ఇస్తూ ఉంటాడు. అది ఆయన పని. అందుకని ఆయన దగ్గరికి చేరటం ఎంత అదృష్టమో. మనకు రోగం కూడా తెలియదు, రోగం ఆయనే నిర్ణయం చేయాలి. అది ఏ స్థాయిలో ఉందో ఆయన నిర్ణయం చేయాలి. దానికి ఎంత డోసు కావాలో మందు ఆయనే నిర్ణయం చేయాలి. ఈ మూడు పనులు చేయటానికే ఆయన మన మధ్యన ఉండి మనతో జయధ్వానాలు చేసుకోవటం కాదు. మామూలు స్వాములు ఉంటారు, మామూలు సాధువులు ఉంటారు, వాళ్ళకి ఎంతమంది శిష్యులు చేరితే అంత సంతోషం, ఎంతమంది చేరితే అంత గొప్పతనం. అంటే శిష్యుల యొక్క సంఖ్యను బట్టి వాళ్ళకు గొప్పతనం వస్తుంది. శిష్యులు ఇచ్చినటువంటి డొనేషన్ల ద్వారా ఆశ్రమాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ అది గొప్పతనం. అదంతా బాబా మనకు తెలుసు. బాబాకు మొట్టమొదటి రోజుల్లోనే బాబా దగ్గరికి చేరింది మెహరా తల్లి దౌలత్మాయి. ఆ రోజుల్లో వాళ్ళకు లక్షల ఆస్తి ఉంది. పూనాలో బిల్డింగ్స్ 4-5 బిల్డింగ్స్ ఉన్నాయి, రైల్వేలో షేర్స్ ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్గా ఫారెస్ట్లో చేశారు. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు బాబాకు అర్పణ చేసుకున్న తర్వాత అన్ని లక్షల ఆస్తి, ఆఖరికి వాళ్ళ మెడలో వేసుకున్న ఆభరణాలు కూడా ఒక డబ్బాలో పెట్టి బాబా దగ్గర తీసుకొచ్చి కట్టుకున్న చీరలతో బాబా దగ్గర ఉన్నారు. వాళ్ళ ఇంట్లో 10 మంది నౌకర్లు ఉన్నా కూడా వారు ఇక్కడ బాత్రూంలో సరిగ్గా బట్ట కూడా కట్టుకునేటువంటి చోటు లేనటువంటి చోట్లో ఉండి 150 మందికి కట్టెల మీద వంట చేసి పెట్టారు మెహరా తల్లి దౌలత్మాయి. ఇంత చేస్తే ఒకరోజు ఏమన్నాడు తెలుసా మెహర్ బాబా, మీరు నా కోసం ఇదంతా అమ్మి ఇంత త్యాగం చేశారని అనుకుంటున్నారే, మీరు చేసిన త్యాగం ఏమిటో తెలుసా అన్నాడు. ఇట్ ఈస్ షిట్. అంటే ఎవరైనా కావలసిన వాడికి ఏదైనా మంచి బర్త్డే జరిగింది, లేకపోతే మ్యారేజ్ డే జరిగింది, లేకపోతే ఇంకేదో జరిగింది, ఏదో ఫంక్షన్ జరిగింది, వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలని దానికి మంచిగా రిబ్బన్లు కట్టి రంకాయతాలు కట్టి తీసుకెళ్ళి ఇస్తాం.
అయితే మీరు నాకు వచ్చి ఇచ్చారు చూసారా, మీరు ఇచ్చింది అశుద్ధంతో సమానం, మలంతో సమానం నా దృష్టిలో, ఆయన దృష్టిలో. మరి మనం ఇస్తే గిఫ్ట్ ఎవరికి ఇస్తాము? వాళ్ళకు నచ్చింది ఇస్తాం, కానీ మనకు నచ్చిందని కాదు కదా. వాళ్ళకి ఇష్టమయ్యేది ఇస్తే మనకు సంతోషం, వాళ్ళు సంతోషపడతారు, మనం సంతోషపడతాం. అలాగే భగవంతుడికి గిఫ్ట్ ఇవ్వటానికి మీరు వచ్చి నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏమిటి అంటే అశుద్ధం, మలం. ఆ మలం ఇచ్చారు మీరు, కానీ అయినా నేను దాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకు? మీరు నాకు చాలా ఆప్తులు, మీరు నాకు చాలా ప్రేమించదగిన వాళ్ళు ప్రపంచంలో. మరి ఆ రోజుల్లో మెహరా కంటే, మెహరా బాబా చెప్పాడు కదా, రాధ, ఆమె నా రాధ. ప్రపంచంలో ఈరోజు నన్ను భగవంతుడిగా ప్రేమించే వాళ్ళ ప్రేమలో నెంబర్ 1 అన్నాడు. అయినా ఆమె ఇచ్చింది, మీరు ఇచ్చింది షిట్ అన్నాడంటే మలము అన్నది. అయినా నేను స్వీకరిస్తాను, ఎందుకంటే మీరు నాకు అంత ప్రీతిపాత్రులు, నాకు కావాల్సిన వాళ్ళు. ఎలా మరి అంటే, ఒక తల్లి చిన్న పాపను పెట్టుకొని ఒక బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తుంది. ఆ పాప ఉన్నట్టుండి ఒంటికి పోస్తుంది. ఆ పక్కన ఉండే ఆయన మీద కూడా పడింది. వెంటనే ఇదేంటి ఇట్లా పిల్లల్ని అంత నిర్లక్ష్యంగా పెట్టుకుంటే ఎట్లా, చూడు నా మీద పడింది అంటాడు. ఆ పక్కన లేదా ఒక ఆమె ఉండి వాంతి వచ్చింది, వాంతికి ఆ డోర్లోంచి, ఆ కిటికీలోంచి పక్కకు వాంతి చేసినా వెనక ఆయన మీద పడింది. ఆయన లేచి పోట్లాటకు వచ్చాడు. కానీ ఈ తల్లి మీద అతను పోట్లాటకు వచ్చినా తల్లి గుడ్డతో తుడిచి, ఆయన మీద కూడా నీళ్ళు రాసి తుడిచి, పాపను బాగా తుడిచి ఇంకో గుడ్డ కట్టి ముద్దు పెట్టుకుంది. మీద ఒంటికి పోసి పక్కవాడు చీదరించుకున్న ఆమె ముద్దు పెట్టుకుంది. ఎందుకు? ఆమెకు అంత ప్రీతిపాత్రమైంది పాప కాబట్టి. పాప మూత్రం పోసినా, దొడ్డికి పోయినా, మీద గుడ్డలన్నీ పాడైపోయినా సంతోషపడి ముద్దు పెట్టుకుంటుంది, కానీ ఆ పాపను కొట్టదు తల్లి. అంత అసహ్యమైన పని చేసిన. ఎందుకు? ప్రేమ. అందుకే బాబా అన్నాడు, మీరు ఇంత చేశారనుకుంటున్నారు, నా దృష్టిలో ఇది కేవలం మలంతో సమానము. అయినా మీరు నాకు ప్రీతి పాత్రులు కాబట్టి ఆ తల్లికి, ఆ పాప దొడ్డికి పోయినా సంతోషపడి ఎలా ముద్దు పెట్టుకుంటుందో అలా మిమ్మల్ని నేను నా దగ్గరికి చేర్చుకొని నా సన్నిహితులుగా నేను చేర్చుకున్నాను. ఎందుకంటే మీరంటే నాకు అంత ప్రేమ అని. అలా బాబా దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం చేసినంత కూడా ఎలా ఉంటుందంటే, ఇది ఆయనకు తెలుసు. ఇచ్చామా, అది చాలా సంసిద్ధతతో ఇచ్చామా, లేదా ఏదో తప్పదులే ఇక వచ్చారు. కృష్ణరావు గారు అప్పుడు సెంటర్ కట్టినప్పుడు ఇంటింటికి వెళ్ళారు పాపం. ఒకళ్ళేమో రెండండి బాబా పనిలో మాకు కూడా అవకాశం దొరికితే బాగుంటుందని ఇచ్చేవాళ్ళు కొంతమంది. ఎందుకయ్యా ఇదంతా అని, కోనిలో ఈయన వచ్చాడు కాబట్టి తప్పదు అని ఇచ్చేవాళ్ళు కొంతమంది. ఇలా ఆ భగవంతుని కోసం ఇచ్చే దాంట్లో కూడా అది హృదయపూర్వకంగా ఇస్తేనే దాని యొక్క ఫలితం భగవంతుడు స్వీకరిస్తాడు, లేకపోతే స్వీకరించడు. బాబా దగ్గరికి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఒకసారి ఒక ఆయన తీసుకొచ్చాడు బాబా దగ్గర పెట్టి, బాబా ఇది నేను ప్రేమతో మీకు నా కానుకగా ఇస్తున్నాను అన్నాడు. బాబాకు తెలుసు ఆయన ఎలా సంపాదించాడో తెలుసు, ఆయన ఎలా ఇస్తున్నాడో తెలుసు, ఆ ఇవ్వటంలో ఎంత వేరే ఏం ఆశ ఉందో తెలుసు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇవ్వటం భగవంతుడికి ఒక కొబ్బరికాయ కొడితేనే అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు. అయితే ఇది ఈయన ఎందుకు ఇస్తున్నాడో తెలుసు. బాబా అన్నాడు, వద్దునాయన నేను అసలు ఈ మధ్యన డబ్బు కూడా ముట్టుకోవట్లేదు. బాబా తర్వాత ఆయన మాట్లాడటం మానేసిన తర్వాత, రాయటం మానేసిన తర్వాత డబ్బు కూడా ముట్టుకోలేదు. కేవలం పేదల కాళ్ళు కడిగి వాళ్ళకు దైవ దక్షిణ ఇచ్చినప్పుడు, మస్తులకు కాళ్ళు కడిగి వాళ్ళకు దక్షిణ ఇచ్చినప్పుడు, కుష్ఠువాళ్లకు కాళ్ళు కడిగి దైవ దక్షిణ ఇచ్చినప్పుడు ఎవరైనా చేతిలో పెడితే వాళ్ళ చేతిలో పెట్టడం, అంతవరకే. కానీ పడ్డాడు బాబా, నేను ఎంతో ఇదిగా తీసుకొచ్చాను, నేను తప్పకుండా దీన్ని స్వీకరించాలి అన్నాడు. సరేలే, ఇప్పుడు నేను స్వీకరించినట్టే అనుకో, కానీ మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకెళ్ళు, నా పనులు నువ్వే ఖర్చు పెట్టుకో అని అలా పంపించేసాడు. ఆ వెనకాలే ఒక ముస్లాం వచ్చింది, గోచి చీర అది కట్టుకొని మహారాష్ట్ర టైప్లో. ఆమె వచ్చి ఇక్కడ చెంగులో ఏదో చెక్ తీసుకొచ్చింది. బాబా దండం పెట్టుకున్న తర్వాత, అమ్మ పద అయిపోయింది అంటుంటే, లేదు ఉండు అని ఇవన్నీ విప్పేసి దాంట్లోంచి తీసింది. ఒక నోటు, ఒక రూపాయి నోటో ఏదో నోటు తీసింది దాంట్లోంచి. అది బాబా దగ్గర పాపం కష్టపడి తీసింది. ఇన్ని కట్టలు ఇస్తేనేమో నాకు అక్కర్లేదు పోమన్నాడు బాబా. ఆమె ఆ ఒక్క నోటు ఆ దాంట్లోంచి చీరలో చెక్కున్నది, ఆ చెంగులో చెక్కున్నది తీసి ఇట్లా ఇవ్వగానే బాబా దాన్ని తీసుకొని నుదుటి కద్దుకొని ముద్దు పెట్టుకొని ఈరుచును పిలిచి, ఇది మన ట్రస్ట్ అకౌంట్లో జమగట్టి ఆమెకు రసీదు ఇవ్వండి అన్నాడు. అంటే ఆమె ఎన్నో రోజుల నుంచి ఆమెకు పూట గడవటం కష్టంగా ఉన్నటువంటి స్త్రీ, ఆమె ప్రతిరోజు పైసా దాచి ఇది బాబాకు నేను ఇవ్వాలి అని ఎంతో హృదయం
హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో తపనతో ఆమె దాన్ని దాచి ₹1 నోట్ చేసి తన చీర చెక్కులో పెట్టుకొని వస్తే అది బాబాకు అది అంత విలువైంది. అది నుదికి అద్దుకొని స్వీకరించి ఎంత సంతోషపడ్డాడో. ఇప్పుడు ఆయన చాకలాయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాను అంటే, నేను చాకలాయన పొద్దున్నే వెళ్ళి అందరి గుడ్డలన్నీ కలెక్ట్ చేసుకొని అన్నీ తీసుకెళ్ళి రేవుకెళ్ళి ఉతికి మళ్ళీ సాయంత్రం అందరికి ఇస్తానన్నాడు. ఓహో, మన ఇద్దరికి ఒకటే కులమయ్యా అన్నాడు బాబు. ఏంటి అని, నువ్వేమో నీ ఊళ్ళో ఉండే వాళ్ళ గుడ్డలన్నీ పోగు చేసుకొని వెళ్ళి ఉతికి మళ్ళీ ఇస్తావు, శుభ్రం చేసి మలినమైన గుడ్డలు తీసుకెళ్ళి వాటిని శుభ్రం చేసి మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇస్తావు. నా పని కూడా అంతే. నాకు వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఎవరికి అవసరమో వాళ్ళ హృదయాలన్నీ గుడ్డలు తెచ్చి వాటిని శుభ్రం చేసి శుభ్రంగా క్షాళన చేసి కడిగి మళ్ళీ ఆ హృదయాలు దాంట్లో పెట్టేస్తుంటాను. అందరి హృదయాలు వాళ్ళని కడగటం నా పని. ఎందుకంటే అందరి హృదయాలు నేను ఉన్నా కాబట్టి ఈ మాలిన్యం అంతా హృదయంలో ఉండే నా మీద పడుతుంది కాబట్టి ఆ మాలిన్యం లేకుండా నేను క్షాళన చేసి కడగటం అనేదే నా పని అన్నాడు. మొట్టమొదటి రోజుల్లో మెహరాబాద్ వచ్చినప్పుడు బాబా ఈరిషా అని ఆయన పెట్టాడు. అప్పుడు ఆ రోజుల్లో చిన్న చిన్న ఊళ్ళలో ఉండే వాళ్ళకి సబ్బు కూడా తెలియదు, స్నానం కూడా సరిగ్గా చేసేవాడు కాదు. బావి మీదకి వెళ్ళి 2 బకెట్లు నీళ్ళు పోసుకొని మళ్ళీ గబగబా వచ్చేసేవాడు. బాత్రూమ్లు ఉంటాయి కదా, మరి బాత్రూమ్లు ఉంటే శుభ్రంగా కూర్చొని ఎంతో ప్రశాంతంగా స్నానం హాయిగా చేసి ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ చెరువులో మునగటమో లేకపోతే బావి దగ్గర వెళ్ళి 2 బకెట్లు నీళ్ళు పోసుకోవటం స్నానం చేసేవాడు. ఆ ఈరొచ్చి షాన్ పెట్టి బాబా అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళను శుభ్రంగా సబ్బుతో స్నానం చేయించమన్నారు. ఆయన స్నానం చేయించి తీసుకొచ్చేవాడు. ఆయన అనుకునేవాడు, వాళ్ళకి నేను బాగా చేశాను, బాబా నన్ను మెచ్చుకోవాలి అనుకునేవాడు. బాబా ఈ చెవు ఇట్లా అని ఇక్కడ పురుగుంది, సబ్బు పురుగుంది, నువ్వు సరిగ్గా కడగనే లేదు, సరిగ్గా నీళ్ళు పోయలేదు, ఏం స్నానం చేయించావు నువ్వు అనేవాడు. అయ్యో నీ అంతా బాగా చేశాను అనుకున్నా, బాబా ఎక్కడో తప్పు పడుతుంటాడే అనేవాడు. అని అప్పుడు ఆయనతో చెప్పాడు, బాబా నువ్వేమో బయట స్నానం చేయించి బయట ఉండే శరీరాన్ని క్లీన్ చేస్తున్నావు, నీ క్లీనింగ్ అయిన తర్వాత లోపల క్లీనింగ్ నా వంతు, లోపల ఉండే హృదయాన్ని క్లీన్ చేయటం నా వంతయ్యా. మన ఇద్దరం కలిస్తే కానీ మొత్తం క్లీనింగ్ కాదు, వచ్చిన వాళ్ళందరినీ అంతే మన ఇద్దరం కలిసి క్లీనింగ్ చేయాలి అని చెప్పేవాడు ఆయన మొదటి రోజుల్లో. అప్పుడు ఆ మొదటి రోజుల్లోనే 1000 మంది వచ్చేవారు బాబా దగ్గర. మాత్రమే ఇక్కడికి రండి, ఎవరైతే భగవంతుని కోసమే జీవించడానికి, భగవంతుని కోసమే మరణించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళే రావాలి, మిగిలిన వాళ్ళకి ఇక్కడ పని లేదు అన్నారు. ఎందుకంటే ఆయనది ఆధ్యాత్మిక పని, భౌతికమైన పని కాదు. ఆయనకు అందరిలో తానే ఉన్నాననే అనుభూతి, అనంతమైన జ్ఞానం, శక్తి, ఆనందం నిరంతరం అనుభవించే స్థితి. ఏదో మామూలు, అందుకే బాబా హైయెస్ట్ ఆఫ్ ధ్యాయంలో చెప్పి నన్ను అయితే మానవుడిగా తీసుకోండి, ఎందుకంటే నాకు శరీరం ఉంది, లేదా ఉన్నతోన్నతులుగా తీసుకోండి, మధ్యలో ఉండే సాధు సత్పురుషుల్లో మాత్రం జమగట్టకండి, దానివల్ల మీకు లాభం లేదు, నాకు లాభం లేదు. మానవుడు అనుకుంటే మీరు నేను సమానమే, హాయ్ హాయ్ అనుకో, ఒక స్నేహితుడిలాగా నన్ను చూసి వెళ్ళిపోతే. ఉన్నతోన్నతుడు అనుకుంటే మాత్రము అది ఆ స్థితి దట్ డిమాండ్స్ టు క్లీన్ యూ. మీ లోపల ఉండే ఈ అరిషడ్ వర్గాలు, మీ కోరికలు, మీ సంస్కారాలనే వాటిని లేకుండా చెయ్యమని నన్ను డిమాండ్ చేస్తుంది ఆ ఉన్నతోన్న స్థితి. అందుకే నేను మీ మధ్యకు వచ్చేది అన్నారు. అందుకు అప్పుడు మరి డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే ఆయన ముందు పోయి పడుకోవాలి కదా, మత్తిస్తే తీసుకోవాలి కదా. అప్పుడు నేను పడుకోను, నాకు మత్తు అంటే భయం అంటే డాక్టర్ ఆపరేషన్ ఎట్లా చేస్తాడు? ఆయన వచ్చింది భౌరోగ వైద్యుడు, లోపల ఉండే భౌరోగాన్ని లేకుండా చేసేవాడు. దానికోసం ఆపరేషన్ అన్నీ సిద్ధంగా పట్టుకొని వచ్చాడు. దానికి ఆయన ఇచ్చే మాత్ర, దానికి ఇచ్చేటువంటి మందు దివ్య ప్రేమ అనే మందు. అది ఇస్తే స్వార్థం అనేది కరిగిపోతుంది. సూర్యరశ్మిలో మనసు ఎలా కరిగిపోతుందో ఆయన దివ్య ప్రేమలో మన స్వార్థం, అహంకారం అలా కరిగిపోతాయి. బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అంతే, ఏమీ తెలియకుండా బాబా దండం పెట్టి లేచేసరికి కళ్ళనీళ్ళు విపరీతంగా వచ్చేవి. ఆ కళ్ళనీటి దారిలో అన్నీ మర్చిపోయి లేచి ఎటుపోవాలో కూడా తెలియకపోతే మండలి వాళ్ళు చేతులు బట్టి బయటికి నడిపించి తీసుకెళ్లేవారు. అలాంటి స్థితిలో ఆయన సమక్షంలో వెళ్ళినంత మాత్రంతోనే ద్వారా, మస్తుల ద్వారా ఆయన వారికి తన ప్రేమను అందించాడు. యావత్ సృష్టికి ఇవ్వాల్సింది ఇచ్చాను, ఇక నేను యావత్ సృష్టిలో ఒక ఆధ్యాత్మిక విప్లవం వచ్చేదానికి కావాల్సిందంతా చేశాను. కానీ ఆ లోపున ప్రపంచంలో వినాశం కూడా జరుగుతుంది, చాలా వినాశం. లక్షల మంది చనిపోతే కాలబెట్టేవాడు కూడా, దగ్ధం చేసేవాడు కూడా దొరకడు అన్నాడు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఎలా అంటే, ప్రసూతికి వెళ్ళినటువంటి తల్లికి పిల్ల ప్రసవించే ముందు ఎన్ని నొప్పులు వస్తాయంటే ఇక ఆమె ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఎవరికి వద్దు అని ఏడుస్తుందన్నమాట. కానీ
పిల్ల ప్రసవం అయిపోయి ఏడుపు వినబడగానే అన్నీ మర్చిపోతుంది. హాయిగా ఏడి నా బిడ్డ ఏడి నా బిడ్డ అంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి మానవాళి, ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఈ వారు చేసుకున్న దుష్కర్మ ఫలితంగా అలాంటి బాధల ద్వారా పోతూ ఉంది. ఈ బాధలకు నివారణ నివృత్తి కలగటానికి అంతా నేను చేసి పెట్టాను. దానికి ఒక స్విచ్ చేయటం మాత్రమే పెట్టాను. అది అయిన తర్వాత వినాశము జరుగుతుంది. దాని తర్వాత అందరిలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆ పెను సంపద అనేది అందరి హృదయాల్లో నిండిపోతుంది. నిండిపోయి ఒక నవమానవాళి ఉద్భవిస్తుంది అని చెప్పారు. అలా నవమానవాళి ఉద్భవించడానికి బాబా మన మధ్య, ఆయన ఏమి ఊరికే బాబా అన్నాడు, ఒక్క క్షణం కూడా నేను పని చేయకపోతే ఈ సృష్టి అంతా కూడా లయమైపోయి నా లోపల లీనమైపోతుంది అన్నారు. అలాంటి ఉన్నతమైనటువంటి మెహర్ బాబా దగ్గరికి మనం వచ్చాం. దాని అదృష్టం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. కానీ దాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా కేవలం ప్రపంచం కోసం మన అహంకారాన్ని దాన్ని పెంపొందించుకోవటం కోసం దాన్ని వాడుకుంటే మనంత దురదృష్టవంతుడు ఇంకొకటి లేడు. అందుకని అది మాత్రం గుర్తుపెట్టుకొని నిరంతరం హృదయపూర్వకమైన ప్రేమతో ఆయనకే అన్నీ వదిలేసి, నువ్వు ఏమి ఇస్తావో అది నాకు శిరోధార్యం, నువ్వు కష్టం ఇచ్చినా నాకు అంతే శిరోధార్యం, సుఖం ఇచ్చినా అంతే శిరోధార్యం, మానం ఇచ్చినా అంతే, అవమానం ఇచ్చినా అంతే, నా మీద ఎవరు వచ్చిన ఉమ్మేసినా పర్వాలేదు అనేటువంటిది అంత సంపూర్ణమైనటువంటి ఆయన విశ్వాసంతో మనం అలా జీవితాన్ని గడిపితే ఆయన ఇవ్వటానికి వచ్చినటువంటి ఆ దివ్య ప్రేమకు మనం ప్రాప్తి, దాన్ని పొందేదానికి మనం అర్హులం అవుతాం. అది పొందితే మన జన్మ ధన్యం అవుతుంది. అలా జన్మ ధన్యం చేయటం కోసమే మెహర్ బాబా వచ్చాడు. ఆ అవకాశాన్ని మనందరం వినియోగించుకోవాలని మనం అందరం కలిసి ఆయనను అలా నిత్య సహచరుడు, ఆయన ఏమీ ఆశించలేదు. నిరంతరం హృదయపూర్వకంగా నా నామాన్ని స్మరించండి, నేను మీ శ్వాస కంటే దగ్గరగా ఉన్నాను, నిత్య సహచరుడుగా చేసుకోండి, ప్రపంచాన్ని సహచరుడుగా చేసుకోవద్దు, నన్ను సహచరుడుగా చేసుకోండి అన్నారు. అలా ఆయన సహచరుడుగా చేసుకొని నిత్యం ఆయన నామాన్ని మనం హృదయం నిండా నింపుకొని ధరించి ఆయన దివ్య ప్రేమను పొందే ప్రయత్నం చేద్దాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మన మీద ఉన్నాయి. అందరి కోసం ఆయన వచ్చాడు. అవతార్ మెహర్ బాబా. మెహర్ బాబ్జియన్ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి ముండేగర్ షెరియార్జీ ఇరానీ ఆధ్యాత్మిక చింతన కలవాడు. పర్షియా దేశం నుండి భారతదేశానికి వలస వచ్చారు. తల్లి షీరీన్ బాన్. మెహర్ బాబా పుడతాడన్న సమయంలో అతని తల్లికి 2 అసాధారణ కలలు వచ్చాయి. అన్ని జాతులకు చెందిన వేలాది ప్రజలు ఆమె ముందుకు వచ్చి ఆమెకు జన్మించబోయే బిడ్డకై ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నట్లు ఒక కల. చాలా మంది చీరలు ధరించిన భారత స్త్రీలు క్రొత్తగా పుట్టిన బిడ్డ చుట్టూ చేరి ఆరాధిస్తున్నట్లు రెండవ కల. 1894 ఫిబ్రవరి 25వ తేదీన తెల్లవారుజామున 5 గంటల వేళ డేవిడ్ ససూన్ హాస్పిటల్ నందు వార్డు నెంబర్ 33లో బాబా జన్మించారు. బాల్యంలో పెట్టిన పేరు మెర్వాన్ షెరియార్జీ ఇరానీ. మెర్వాన్ యొక్క బాల్యం సాధారణంగా ఉన్నప్పటికీ అందరూ ఆయనను అద్వితీయుడిగా గుర్తించారు. మెర్వానిని ముద్దుగా మిరోగ్ అని పిలిచేవారు. ఒక్కోసారి మన డౌట్ వస్తుంది, చాలాసార్లు మనం చేస్తుంటాం అలాంటి తప్పుడు పనులు. అసలు బాబా ఇక్కడ ఉన్నాడు కదా, ద్వారకా వాసాయ ద్రౌపది అన్నట్టుగా మనకు తప్పుడు పనులు చేసి బాబా చూశాడా? ఇవాళ ఎక్కడో ఛానల్ పెడుతుంటారు, అమెరికాలో ఉన్న దానిలో టీవీలో, ఇక్కడ ఉన్న టీవీలో, ఒకే షోరూంలో ఉన్న అన్ని టీవీలో అదే వస్తుంటాయి. అంతెందుకు ఏటీఎం కార్డు మనం ఇక్కడ పెడితే మన అకౌంట్ నాకు హైదరాబాద్ ఉంది, నేను ఎక్కడ ఏ బ్యాంకు పోయినా ఏటీఎంతోనే వస్తున్నాయి డబ్బులు వేస్తుందేమో అక్కడ జమ అయ్యేది, ఇక్కడ నుండి వస్తుంది. ఇదంతా నిజంగా అది సైన్స్ కదా. బాబా మనం అందాం, అతను అప్పటి శిష్యుడు అడిగినారు లేదు, నువ్వు మహిమలు చేయాలి కదా, ఎవరెవరో రకరకాలుగా మాయలు మంత్రాలలాగా చేస్తున్నారే, మాకు ఇది కావాలంటే అది ఇస్తున్నారు, ఏదో చేతిలో ఏమో గుర్తించడమో లేకుండా ఇట్లా అనడం అట్లా తీయడం మీకు అన్ని జరుగుతున్నాయి కదా, నువ్వు భగవంతుడు అయితే మహిమలు చేయకూడదా, మమ్మల్ని నువ్వు భగవంతుడు అన్నట్లు నిరూపించకూడదా, మాకు మా సంశయాన్ని పోగొట్టకూడదా అని మనం అడిగితే బహుశా ఆయన చెప్పే జవాబు కూడా ఇదే ఉంటుంది. అసలు ఈ సూర్యచంద్రుల నుండి సృష్టిని సృష్టించిన వాడు ఎవరు ఒక్కసారి ఆలోచించుకో.
ఈ సూర్య చంద్రులను సృష్టించిన దానికన్నా అద్భుతం ఇంకేమైనా ఉంటుందా? మనం అంచనా వేస్తే మనకు అంతుపట్టదు. ఎలాంటి ప్రశ్న అంటే చెట్టు మొదలా విత్తు మొదలా ఇక పెట్టుకొని బుర్ర కొట్టుకున్నా మనకు దొరికినటువంటి ఆన్సర్ చివరి వరకు. అలాంటి వాళ్ళు కొద్ది మొండి వాళ్ళు కావాలి. మా బాల్యమిత్రులతో నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటా. ఆయన బాల్యమిత్రుడు కూడా ఆయన ఒకసారి ఇలా చీప్ పనులు చేసేది, చైన్ స్మోకింగ్, రకరకాల ఇబ్బంది పెట్టేవాడు. బాబా గారు క్షమిస్తుండేది. ఒకసారి చేయరాని తప్పు చేస్తే అతను అన్నాడు, ఒరే ఇక్కడ నుండి వెళ్ళిపోరా నువ్వు, లే ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు బాబా. కానీ ఎక్కడికి పోవాలి బాబా, ఇక్కడ నువ్వు లేసడికి పోవాలి, అసలు నాకు కనిపించినంత దూరం వెళ్ళిపోవడం, నేను ఏ చోటికి వెళ్ళిపోతుంది అంతెందుకు అన్నాడు. ఎప్పుడైతే బాబా ఈ మాట అన్నాడో ఆయన గెలుచుంటా వాడాల కూర్చున్నాడు. ఒరే ఏంటన్నా, నాకు విధేయుడి కదా నువ్వు, నేను చెప్పిన మాట వినాలి కదా, నేను పోమంటే నువ్వు వీడ కూర్చున్నావేమరా, ఇంకా నువ్వు విధేయుడినే బాబా, నువ్వు లేని చోటే కన్నా నాకు చూపెట్టు, మొదలు అక్కడికి వెళ్ళిపోతాను. ఇది మన తండ్రితోని మనం పంతం పట్టి ఆయనతో ఆలోచించి క్వశ్చన్స్ వేసి మనం తీసుకోవాల్సిన జవాబు. అలా చేయగలిగినటువంటి ఆత్మీయత భావం మనకు ఉండాలి. ఒక రామదాసు లాగా మనం కావాలి. తిట్టి తిట్టి చేస్తూ విపరీతంగా తింటారు. నీ తాత సొమ్మ, ఆదాయ సొమ్మ, సీతమ్మ చేసి ఈ బతకం ఆ బతకం అని నోటికి వచ్చిన బాధ పుట్టులు తిట్టి తిట్టి అయ్యో మళ్ళీ చివరిలో ఆవేదన చెంది, స్వామి బాధను తట్టుకోలేక దెబ్బలకు ఓర్వలేక నేను తిట్టిందయ్యా స్వామి, ఆయాసపడిపోయి. రిపెంటెన్స్ పశ్చాత్తాపం కూడా మనం పడాలి. పడగలిగిన వానికి ఆయన ఇస్తాడు. ఆయన మన కోసం కష్టాలు పడుతున్నాడు. ఒక బాబానే 2 కారు ప్రమాదాల్లో ఆయన యాక్సిడెంట్లో గురై అమ్మ అయ్యా అని మన సైకిల్ మీదనే ఎవరు తక్కువ తగ్గితే అబ్బా అంటాం. ఒక్కసారి మౌనాన్ని వదలలే. ఒక రాముడేనా, ఒక మేరు బాబైనా రాముడు అష్ట కష్టాలు పడలేదా? ప్రతి అవతారములు కృష్ణుడు గుర్రాలతో కడగలేదా? విష్ణుడు తీయలేదా రాజు యాగంలో? యేసు ప్రభు సులకి ఎక్కలేదా? బుద్ధుడు విష ప్రయోగం చేయబడి చంపబడలేదా? మెహర్ బాబా కూడా అలాగే. మెహర్ బాబా దేవుడు ఎట్లా అని ప్రశ్న వేసుకునే ముందు మనం అసలు హిందువులుగా ఉంటే హిందూ యొక్క చరిత్రను, పౌరాణిక చరిత్రను, ఆధ్యాత్మిక చరిత్రను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మనకి సంశయాలే రావు. బాబా మీసాలు ఉన్నాయి, ఆయన సేవింగ్ చేసుకునేవాడా, లేకపోతే కొట్టుకున్నాడు, ఆ బట్ట ఉడికేవాళ్ళు, ఇలాంటి ఐడియాస్ మనం, ఎందుకంటే మన దృష్టిలో భగవంతుడు అంటే ఇలాంటి రూపంలో ఉండాలని మనం చిత్రించుకున్నాం. మన హృదయాల్లోనే మన రూపములోనే మనకు హెల్ప్ చేస్తుంటాడు అవతార్ మెహర్ బాబా. ఈ కలియుగానికి ఆయనే భగవంతుడు. ఇవాళ భగవంతుడిగా ఆయన ఏం చేశాడు అంటే కోకుల జవాబులు. రాముడు వస్తే మునులను సంరక్షించడం కోసం రాక్షసులను చంపాడు. కృష్ణుడు వస్తే కురుక్షేత్ర యుద్ధం ద్వారా ఆ లోకం ఉద్ధరింపబడింది. ఇవాళ పిల్లలు మనం చూస్తుంటాం, కంప్యూటర్ నాలెడ్జ్, పసిపిల్లలు. అబ్బాయి ఇంత చిత్రమైన మనిషి ఏంటా, ఇన్ని అసలు లెక్కలు మనం ప్రాబ్లం ఇవ్వకముందు ఆ ఆన్సర్ చేస్తున్నారు పిల్లవాళ్ళు. మన ఇంట్లో మనమని చూస్తాం, టీవీలో పిక్చర్ వస్తుంటే రిథమెటికల్లీ ధ్యానం చేస్తుంటారు. అరే ఇంత నాలెడ్జ్ నైపుణ్యం పిల్లలు ఎలా వచ్చింది? బాబా అనుయాయిగా, బాబా ఫిలాసఫీని అర్థం చేసుకున్న వ్యక్తిగా బాబా చేసినటువంటి పసిపిల్లల ఆశ్రమాలు, ప్రేమాశ్రమాల పేరుతో పెట్టడం వల్ల ఇవాళ పిల్లలకు అంత అద్భుతమైన శక్తులు వాళ్ళకు వచ్చినాయి. ఏ పీఠాధిపతులు, మఠాధిపతులు ఇప్పుడు అవతారులుగా అనుకుని అద్భుతాలు చేసే వాళ్ళకన్నా పిల్లలు అద్భుతాలు చేస్తున్నారు. మ్యాథమెటిక్స్ బీజతనం తగ్గిపోయింది. వాస్తవంగా సమాజంలో ఈరోజు బీజతనం లేదు. ఎవడో సోమైపోతూ వెదవైతేనే అంతగా డబ్బు లేకుండా ఉంది. ఒకసారి మీరు బయటికి వెళ్ళి సినిమా టాకీస్లోకి వెళ్తే తెలుస్తుంది. అసలు చిల్లర తేవాలని అంటారు కండక్టర్ దగ్గర, ఇంతకుముందు కండక్టర్ అని
చిల్లర దొరకదు అక్కడ. ప్రతి వారు మామూలు టికెట్ కోసం 100 రూపాయలు 500 రూపాయలు తీసుకున్నాడు. ఇవాళ గీతా హోటల్కి వెళ్తే టీ తాగి 500 నోటు ఇస్తున్నాడు. తల మీద తన తలను ఆచి భగవంతుడు స్వయంగా వాళ్ళకు దక్షిణ 5-10 రూపాయలు సమర్పించడం వల్ల ఇవాళ సమాజంలో బీదతనం పోయింది. ఒకప్పుడు స్త్రీలు ఎన్నో విషయాలకు పనికిరారు అనుకునే వాళ్ళం. దురదృష్టమైన సంఘటన ఏంటంటే, ఒకవేళ తన తండ్రి చచ్చిపోతే తన పెళ్లికి తన తల్లి విధవరాలుగా అయితే దుర్గ శుభకార్యంలో రావద్దు, మంగళారతి పోదు. అలాంటి దుస్థితి తల్లిని కూడా పక్కన పెట్టినటువంటి సమాజంలో మనం పుట్టినాం. ప్రకృతి సిద్ధంగా ఒక స్త్రీ తనకు మాసిక నెల వచ్చేటువంటి ఈ శారీరకమైన ఇబ్బందుల వల్ల ఉంటే మనం వాళ్ళను అంటరాని వాళ్ళగా 3-4 రోజులు బయట ఉంచేవాళ్ళం. ఇది మనందరికీ తెలుసు. ఇవాళ ఆ స్థితి ఉన్నది. ఆ స్త్రీలకు విధవరాలు అని మనం అనగలుగుతున్నామా? అలాంటి అంటరానితనం కనిపిస్తున్నదా మనకు? దేనివల్ల? బాబా మహిళలకు అలాంటి ఇన్సిడెంట్ చూపెట్టి ఆలింగనం ఇచ్చాడు మహిళలకు. మెహర్ బాబా వల్ల ఇది చేసినటువంటి యుగ కర్మ కదా, ఆయన అవతారంగా చేయాల్సిన కర్మ కదా ఈ సమాజానికి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ ఎడ్యుకేషన్ డెవలప్ కావడానికి బాబాయే కారణం. అంటే మిగతా వాళ్ళకి నమ్మకం కలగవచ్చు. అన్ని ప్రాంతానికి లింక పెడతారయా మీరు బాబాకు, మీరు బాబా మంచి లవర్సేనయా, ఏం జరుగుతుంది? అది జరుగుతుంది. గవర్నమెంట్ చేస్తున్న, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఇచ్చింది. దానికి ప్రేరణ కలిగేది ఎవరు? ప్రేరణ ఎక్కడి నుండి వస్తున్నది? మనం ఒకటి కొట్టాలన్నా, తిట్టాలన్నా, ముద్దు పెట్టుకోవాలన్నా ఎక్కడి నుండి వస్తుంది అది? ముద్దు పెట్టుకోవడానికి పెదవులు ముద్దు పెట్టుకోవాలంటే ఫస్ట్ ప్రేరణ కలగాలి. ప్రేరణ ఎట్లా కలుగుతుంది? మానసికమైన ప్రేరణ కలిగితే శారీరకమైన క్రియ జరుగుతుంది. ఈ మానసికమైన ప్రేరణ ఎలా కలుగుతుంది? ఇచ్చుకుంటేనా? అది వెనుక నుండి ఆధ్యాత్మికంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేరణ వల్ల ఇంత డెవలప్ అవతార్ మెహర్ బాబా చేస్తున్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి ఒక మంచి కార్యాన్ని ఒక పాట రూపం లోపల రాసుకున్న పాటను వినిపించి ముగిస్తాను. అవతార్ మెహర్ బాబా की जय. విదయా నీ మాయా ప్రభు మెహర్ బాబా ఏ మిదయా ఈ మాయా అలమటించు మము ఉద్ధరించుటకు ఆప్యాయతతో అరుదించితివి ఆది సనాతన హే మెహర్ బాబా ఏ మిదయా ఈ మాయా ఏ మిదయా నీ మాయా. మా బాధలు నీవనుభవించుటకు. చాగంటి సుబ్బారావు గారు ఒక మంచి కవి. వారు బాబాలో లీనమైనారు. వారనే వారి పాటలో పద్యాల్లో ఉండేది. నే విందుకుడువగా నీ ముచ్చ నిండరా. మనం విందు తీసుకుంటే ఆయన కడుపు నిండుతుంది. నేనెంతలో తిరుగా. ఆయనకు బాధ, కుష్ట బాధ కలుగుతుంది. కాబట్టి పిల్లలు మనకు పిల్లలు చూస్తుంటాం. అయ్యో చిన్న పిల్లలకి ఏదైనా బాధ కలిగితే తల్లి అంటుంటుంది, భగవంతుడా చెప్పుకోలేకపోతున్న చిన్నపిల్ల ఆ బాధ ఏదో నాకు పెట్టకూడదా అని. మానవులమైన మనమే మన పిల్లల పట్ల అంత ఆసక్తి ప్రేమ చూపెడుతున్నామే. అందరికీ తండ్రి బాబా అంటే తండ్రి, అందరికీ తండ్రి. అది కూడా దయ కలిగిన తండ్రి. మెహర్ బాబా. మెహర్ అంటే దయ కలిగిన. ఆయనకి ఎంత అవ్యాజమైన అనురాగం ఉంటుంది. మన కోసం బాధలు పడ్డాడు. యాక్సిడెంట్స్ అని మన కోసము. మా బాధలు నీవనుభవించుటకు ప్రమాదములకు గురి అయితివిరా. మనోనాశనము మాకి
ఎరిగింపగా నవజీవనము నెరపినాడవు ఏమిటయా ఈ మాయా గతావతారపు బోధనలన్నీ పెడచెవి పెట్టిన మమ్ము క్షమించి భగవంతుడు అవతారాలు చూసుకుంటే మన పుస్తకాలలో మనం ఆయన చెప్పింది ఒకటి మనం చేసేది ఒకటి గుడికి పోయినా తీర్థయాత్రలకు పోయినా ఇంకో కార్యక్రమాలు చేసుకున్నా ఉండే మంత్రంలో ఒకటి ఉంటుంది మనం ఒకటి చేసుకుంటాం కార్యక్రమాలు అవతారం బాబు ఏ అవతారమునైనా 1, 2, 3 పనులు చేస్తుంటారు ధర్మాన్ని సంరక్షిస్తుంటారు ఈయన చేసింది ఇది చెయ్యలేదు అనటానికి అసలు ఇవి ఆయన చెయ్యని పని ఏదైనా ఉంటే చెప్పమంటే ఆన్సర్ కుస్తుల మస్తుల సేవలు చేసి మాయిడుములను మరిపించితివి మన చదువు కోసము మన పని కోసము మన తండ్రి బస్తాలు మోస్తేనో డబుల్ ట్యూషన్ డ్యూటీ చేస్తున్నా మనకు బాధ కలిగింది కదండి మన కోసము కుష్ఠులకు సేవ చేశాడు కుష్ఠు రోగాలు తడుపుతూ స్నానం చేశాడు స్నానం చేయించాడు మస్తులకు మనం పిచ్చి వాళ్ళు అనుకునే వాళ్ళను దైవోన్మత్తులకు సేవలు చేశాడు ఎవరి కోసం మన కష్టాలు అవి ఆయన చేస్తుంటే అబ్బో తండ్రి చేస్తున్నాడు మన కష్టాలు గొప్పయా బీదల పాదము తలనాంచితివి ఏంటారు మా స్వామి అవతార్ మెహర్ బాబా మెహర్ బాబా కూడా ఒక అవతార పురుషుడు అవతారాలు అంటే 2 రకాల అవతారాలు ఉంటాయి అయితే ఒకటి నేమి అవతార్ ఒకటి నిత్య అవతారం నేమి అవతారం అంటే ఏదైనా ఒక కార్యం కొరకు వచ్చే అవతారం ఉదాహరణకి ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు శ్రీకృష్ణుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు ఏదో ఒక కార్యానికి వచ్చిండ్రు అది నేమి అవతారం ఎన్నడు కనలేదే దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నబోతాడేమో ఎన్నడు కనలేదే దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నబోతాడేమో మగవారలే ప్రేమ మత్తులో పడుతుందా మగవారలే ప్రేమ మత్తులో పడుతుందా మగువలు ఇంకెంత రాగమయులవుతారు ఎవరి మెహర్ బాబా ఎంతందగాడు ఎంతందగాడు భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకమున నుండి ఈడ కాలిడినాడు భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకమున నుండి ఈడ కాలిడినాడు గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు ఎవరి మెహర్ బాబా ఎంతందగాడు ఎంతందగాడు పాడవే పాడవే కోయిలా
తరువాత ఉపాసిని మహారాజ్, నారాయణ్ మహారాజ్, తాజుద్దీన్ బాబా అనే పంచ సద్గురువులను కలిసి మేర్వాన్ పరిపూర్ణ దైవత్వాన్ని పొంది ఈ యుగానికి అవతార పురుషుడిగా ప్రకటించి వారి వద్దనున్న శిష్యులను మేర్వాన్తో ఉండమని పంపించారు. ఈ 5 సద్గురువులలో బాబాజాన్ దివ్య అనుభవాన్ని, దివ్య ఆనందమును, సాయిబాబా దివ్య శక్తిని, ఉపాసిని మహారాజ్ దివ్య జ్ఞానాన్ని ఇచ్చారు. మేర్వానును తొలి అనుచరులు, శిష్యులు మేర్వానుని మెహర్ బాబాగా పిలువసాగిరి. మెహర్ బాబా అనగా దయగల తండ్రి అని అర్థం. భగవంతుని రాక ఈ సృష్టికి వసంతకాలం. భగవంతుడు అవతరించినప్పుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిలోనూ అవతారం తీసుకుంటాడు. భగవంతుడు అవతారునిగా అభివ్యక్తుడైనప్పుడు అతని దైవత్వం విశ్వాత్మకంగా ఉంటుంది. అనగా ఒక్క మానవజాతియే కాకుండా సృష్టి ఎందలి సమస్త ప్రాణికోటి అంతా దాని ప్రయోజనం పొందుతుంది. నేటి వైజ్ఞానిక ప్రపంచం నూతన పద్ధతులలో ఆధ్యాత్మిక జాగృతిని ఆపేక్షిస్తోంది. అంతేకాని వేదాంతోపన్యాసాలు కాదు. దివ్య జీవనమే కాని యాంత్రికమైన ఆడంబరంతో కూడిన మతకర్మ కాదు. విస్తృతమైన ప్రేమనే కోరుతోంది కాని అద్భుత శక్తుల ప్రదర్శనలను కాదు. కావలసినది హృదయ పరివర్తనం, ఆధ్యాత్మిక అవగాహనం, శాంతి, సామరస్యాలు, ఆత్మ సంతృప్తి. వీటిని కలిగించే సర్వశక్తిమయుడు ఒక్క అవతార పురుషుడు మాత్రమే. ఈ యుగ అవతార పురుషుడైన మెహర్ బాబా ఎన్నో విశ్వ కార్యక్రమాలు వివిధ ప్రదేశాలలో చేశారు. ఎన్నో ప్రపంచ యాత్రలు చేశారు. అంతేకాక ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించినారు. భగవంతుడు తన కార్యక్రమాలను విశ్వాత్మకంగా చేస్తాడు. జై బాబా, జై బాబా, జై బాబా మెహర్ బాబా, 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 జై బాబా, జై బాబా, జై బాబా మెహర్ బాబా. జై బాబా, జై బాబా, జై బాబా మెహర్ బాబా, 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 జై బాబా, జై బాబా, జై నేను దివ్య ప్రియతముడను, ప్రేమించబడతగిన యోగ్యుడను. ఎందుకంటే నేనే ప్రేమ. నా సందేశం ఎప్పుడూ ఇచ్చేది మరియు ఎప్పుడూ ఇవ్వబోయేది దివ్య ప్రేమ గురించే. నన్ను అర్థం చేసుకొనుటకు ప్రయత్నించకు. నా లోతు కొలువసఖ్యం కానిది. కేవలం నన్ను ప్రేమించు. జై అవతార్ మెహర్ బాబా.